సో హాయ్ గైస్, అవెంజర్స్ డూమ్స్డే బేసికలీ మార్వెల్ పని అయిపోయింది గైస్. ఇప్పుడు చచ్చిపోయిన మార్వెల్ బతికించాలని చెప్పి మన రూసో బ్రదర్స్ ని, రాబర్ట్ డౌనీ జూనియర్ ని వెనక్కి తీసుకొచ్చి డూమ్స్డే అని ఒక సినిమా స్టార్ట్ చేశారన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అవతార్ 3 మూవీ రిలీజ్ అయినప్పుడు వీక్లీ ఒక టీజర్ కింద రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ అది థియేటర్స్ లో మాత్రమే చూపించారు ఫ్యాన్స్ కి, థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి. బయట జనాలు ఎవరికి రిలీజ్ చేయలేదు. నౌ ఇప్పుడు నాకు తెలిసి మొత్తం త్రీ టీజర్స్ వచ్చేసినట్టున్నాయి. మార్వెల్ ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్నాయి 3 టీజర్స్. హోప్స్ 3 ఉన్నట్టున్నాయి. లెట్ మీ చెక్. నాకైతే ఒకటి కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, థారు. ఓకే 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 2 ఉన్నాయి. 2 అఫీషియల్గా వచ్చాయి, ఒకటి అన్అఫీషియల్ గానే వచ్చినట్టుంది. అంటే లీక్డ్ ఉంటాయి కదా. సో వచ్చిన రెండింటికి రియాక్ట్ అయిపోదాం. అన్అఫీషియల్ దాని గురించి మనం అఫీషియల్ రిలీజ్ అయిన తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే వచ్చిన అఫీషియల్ రిలీజెస్ అయిన 2 టీజర్స్ ని మనం ఒకసారి లుక్అవుట్ చూసేద్దాం. మనం ముందు రియాక్షన్ చేసేద్దాం. రియాక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ విల్ గో విత్ క్యాప్. ఓకే, లెట్స్ గో విత్ క్యాప్టెన్ అమెరికా. స్టీవ్ రాజర్స్, మై పర్సనల్ ఫేవరెట్ సార్. క్యాప్టెన్ అమెరికా అండ్ ఐరన్ మ్యాన్ ఇన్ ఎంసీయూలో ఎంసీయూ కాకుండా నా పర్సనల్ ఫేవరెట్ వచ్చి ఇప్పుడు స్పైడర్ మ్యానే. బట్ ఎంసీయూలో నా పర్సనల్ ఫేవరెట్ అంటే వీళ్ళిద్దరే. స్పైడర్ మ్యాన్ కూడా నాకు నచ్చడు. ఫస్ట్ 3 phases లో స్పైడర్ మ్యాన్ ఇది ఓకే. అవెంజర్ సినిమాల్లోనూ అండ్ సివిల్ వార్ సినిమాలో చాలా బాగుంటాడు. బట్ తన ఓన్ సినిమాలో అంత షైన్ అవ్వడం అనిపిస్తుంది స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ లో. టెక్నికలీ ఫేజ్ 3, ఫార్ ఫ్రమ్ హోమ్ ఫేజ్ 3 లో ఉన్నా కూడా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫేజ్ 4 ఫిలిం. అండ్ ఫార్ ఫ్రమ్ హోమ్ అండ్ నో వే హోమ్ ఆర్ గుడ్ ఫర్ స్పైడర్ మ్యాన్ ఫిలిమ్స్, రియలీ గుడ్ ఫిలిమ్స్ ఫర్ మీ. సో మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నాను మాట్లాడుకుంటూ. సో ముందు రియాక్ట్ అవుదాం. రియాక్ట్ అయిన తర్వాత మనం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్ని మాట్లాడుకుందాం. ఓకే, రెడీ, లెట్ సెట్ గో. ఓకే బ్రో, ఎండ్ గేమ్ హౌస్ ఉంది కదా. కెప్టెన్. ఓకే, కెప్టెన్ యూనిఫామ్ చూపించారు. గుడ్. ఓ కెప్టెన్ అమెరికా బేబీ. పిల్లడు పుట్టాడు గ్యాస్ స్పైడర్ మ్యాన్, సారీ కెప్టెన్ అమెరికాకి. సారీ కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ తిట్టుకోమాకండి, ఫ్లోలో వచ్చేసి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ హిమ్ అగైన్. స్టీవ్ రాజర్స్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్డే. ఆ మ్యూజిక్ బ్రో, ఆ మ్యూజిక్ ఉంది చూసారు. ఓకే, December 18, 2026. 11 months, 24 days, 14 hours, 59 minutes, 58 seconds. ఓకే, సో మేలో రావాల్సిన సినిమా డిసెంబర్ లో పోస్ట్ పోన్ చేస్తారు గైస్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ కెప్టెన్ అమెరికా అగైన్. ఎందుకంటే నాకు పర్సనలీ చాలా ఇష్టం అసలు కెప్టెన్ అమెరికాకి అండ్ ఐరన్ మ్యాన్ కి అండ్ బ్లాక్ విడోకి. వీళ్ళిద్దరికి వాళ్ళ ఎండ్ గేమ్ లో ఇచ్చిన ఎండింగ్ చూసిన తర్వాత ఇంతకన్నా బెటర్ ఎండింగ్ ఒక క్యారెక్టర్ కి, 10 సంవత్సరాల పాటు మేము ట్రావెల్ చేసిన ఒక క్యారెక్టర్ కి ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు, ఎవరి తరం కాదు అని ఫిక్స్ అయిపోయాను నేను. ఆ రింగ్ బ్యూటిఫుల్ ఎండింగ్స్ ఇచ్చారు ఈ 3 క్యారెక్టర్స్ కి కూడా. ఫస్ట్ ఫిలిం నుంచి, ఐరన్ మ్యాన్ ఫిలిం దగ్గర నుంచి కూడా ఐరన్ మ్యాన్ కున్న కాన్ఫ్లిక్ట్ ఒకటే. వాడు డబ్బు కోసం ఆయుధాలు తయారు చేస్తాడు, ఏమైనా చేస్తాడు, బట్ ప్రాణాలు ఇచ్చే రకం కాదు అనేసి ఉంటది. బట్ ఎవ్రీ ఫిలిం ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం అండ్ అప్ టు ద ఎండ్ గేమ్, ప్రతి సినిమాలో కూడా ఐరన్ మ్యాన్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో, నువ్వు ప్రాణాలు ఇచ్చేంత సూపర్ హీరో కాదు, నువ్వేం సోల్జర్ కాదు, ప్రాణాలు ఇచ్చే రకం కాదు నువ్వు అని ఒక మాట ఏదైతే ఉంటుందో ఐరన్ మ్యాన్ కి, హీ ఎవ్రీ సింగిల్ టైమ్ హీ ప్రూవ్ దట్ రాంగ్. లేదు, నేను కావాలి, ప్రపంచం కాపాడాలి అంటే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను ఆలోచించను అని ఫస్ట్ ఫిలిం నుంచి ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు అవెంజర్ సినిమాస్ లో. ప్రతి అవెంజర్ సినిమాలో మీరు చూసుకోండి, ఐరన్ మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ సినిమాలో ఆ మిసైల్ ని స్పేస్ లో తీసుకెళ్ళడం దగ్గర నుంచే మొదలు పెట్టుకోండి. ఫస్ట్ ఫిల్మ్ లో వదిలేసండి, అవెంజర్స్ ఫస్ట్ ఫిలిం లో ఆ మిసైల్ ని స్పేస్ లో తీసుకెళ్ళిపోయే దగ్గర నుంచి చూసుకోండి. ప్రతి సినిమాలో ఇన్ఫినిటీ వార్, ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్, ఎండ్ గేమ్ యాక్చువల్లీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ టు సేవ్ ఎవ్రీవన్.
బ్లాక్ వీడో క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే, బికాస్ బ్లాక్ వీడోకి అవెంజర్స్ అండ్ ఫ్యామిలీ తప్ప వేరే ఫ్యామిలీ లేదు. బట్ హాకైకి అలా కాదు, హీ హ్యాస్ అ ఫ్యామిలీ, హ్యాడ్ వైఫ్ అండ్ కిడ్స్. సో అక్కడ బ్లాక్ వీడో చనిపోవడం కరెక్ట్, బట్ ఎంత కరెక్ట్ అయినా హాకీ కరెక్ట్ నువ్వే చచ్చిపో అంటే ఇట్ డజంట్ వర్కౌట్ కదా. అక్కడ ఎమోషనల్ బ్యాంటర్ చాలా బాగుంటుంది. అండ్ ద వే దే ఎండెడ్ బ్లాక్ వీడో క్యారెక్టర్, దట్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్. అండ్ ఆ తర్వాత క్యాప్టెన్ అమెరికా. అసలు క్యాప్టెన్ అమెరికా ఇప్పుడు ఐరన్ మ్యాన్ కి ఎలాగైతే ఇది ఉండిపోయిందో ప్రాణాలు ఇవ్వలేవు అనేది, కెప్టెన్ కి ఏంటి, హీఈస్ రెడీ టు డై ఎనీ డే, ఈజ్ ఎ సోల్జర్, సో హీఈస్ ఆల్వేస్ రెడీ టు డై. బట్ ఇక్కడ ఏంటంటే తనకంటూ పర్సనల్ లైఫ్ లేదు అనేది వాల్ట్ కెప్టెన్ కి. ఐరన్ మ్యాన్ హ్యాడ్ హిస్ ఫ్యామిలీ టైమ్, హీ హ్యాడ్ ఎ కిడ్, అంతా అయిపోయింది ఐరన్ మ్యాన్ కి అండ్ హీ డైడ్. క్యాప్టెన్ అమెరికా ఏంటి, ఆ ఫ్యామిలీ లైఫ్ అంతా చూసి మోసలోడ్ అయిపోయాడు. సో ఇక్కడ వాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్ లో, ఆ వాయిడ్స్ అన్నిటిని ఫిల్ చేస్తారు. బ్లాక్ విడోకి ఒక ప్రాపర్ ఫ్యామిలీ లేదు అనేది ఒక ఇది ఉంటుంది. అంటే బ్లాక్ విడో సినిమాలో మనకి తర్వాత, ఇప్పుడు ఎండ్ గేమ్ లేదు అంతా అయిపోయిన తర్వాత మనకి బ్లాక్ విడో ఒక ఫ్యామిలీ ఉంది అదంతా చూపించారు. కానీ ఎండ్ గేమ్ టైం మనకు తెలియదు కదా బ్లాక్ విడో ఒక ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పి. సో తన డెత్కి ఒక వెరీ హానరబుల్ రీజన్ ఉంది. ప్రతి ఒక్కరి ఎండింగ్ కూడా చాలా హానరబుల్ గా ఎండ్ చేశారు. కెప్టెన్ అమెరికా నా పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే మొత్తం తను చేయాల్సినవన్నీ చేస్తాడు, చేయాల్సిన యుద్ధాలన్నీ చేస్తాడు, కాపాడాల్సిన వాళ్ళందరినీ కాపాడేస్తాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు నా గురించి కూడా నేను చూసుకోవాలని చెప్పి ఉండిపోవడం అనేది మై పర్సనల్ ఫేవరెట్. అది ఇట్స్ నాట్ బీయింగ్ సెల్ఫిష్, ఇట్ బీయింగ్ ఆన్సరబుల్ టు సమ్ హిమ్సెల్ఫ్ అనమాట. సో యా, నాకు ఈ 3 క్యారెక్టర్స్ సెండ్ చేసిన విధానం చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు క్యాప్టెన్ అమెరికాని తీసుకురావాలని చెప్పి ఏదో ర్యాండమ్ గా తీసుకురాకుండా, ఎక్కడైతే ఎండ్ గేమ్ ఎండ్ అయిందో ఆ తర్వాత పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి ఈ స్టార్టింగ్ అగైన్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసుకుంటే టీజర్ ఎండింగ్ లో క్యాప్టెన్ అమెరికా విల్ రిటర్న్ టు డూమ్స్డే అని ఇలా స్టీవ్ రాజర్స్. సో టెక్నికలీ దే ఆర్ సేయింగ్ దట్ స్టీవ్ రాజర్స్ ఇస్ నాట్ క్యాప్టెన్ అమెరికా ఎనీమోర్, ఫాల్కన్ ఈజ్ కెప్టెన్ అమెరికా అని చెప్పేసి అంటున్నారు. ఓకే ఫైన్, గుడ్. వాళ్ళు ఏదో పెంట చేశారు 6 ఏళ్లలో, ఇంకా దాని తప్పదు అది ఫాలో అవ్వక. సో బట్ స్టిల్ క్యాప్టెన్ అమెరికా అంటే నాకు స్టీవ్ రాజర్స్ భయ్యా, మీరు ఏమైనా అనుకోండి. ఫర్ మీ క్యాప్టెన్ అమెరికా అంటే హీఈస్ స్టీవ్ రాజర్స్. సో సోది ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది కదా మీకు. సో యా, నెక్స్ట్ థార్ టీజర్ కూడా చూసేద్దాం, నాకు కూడా పని ఉంది యాక్చువల్లీ. యా, థార్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ థోర్ బ్రో. ఎందుకంటే టైకా వీటటి థార్ మూవీస్ కమర్షియల్లీ హిట్స్ లేవు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ బాగున్నా, క్రిటికల్లీ ఎలా వచ్చిన నాకు చాలా ఇష్టం. 2 సినిమాలు కూడా క్రిటికల్ అవి అప్రిషియేట్ అవ్వబడినా లేకపోతే క్రిటిసైజ్ చేయబడినా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన హిట్ అయినా 2 సినిమాలు నా పర్సనల్ ఫేవరెట్స్. బట్ వాటికి రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు అని ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. బట్ రాగ్నరాక్ ఇస్ అ ఫిలిం దట్ ఆ ఫీలింగ్ తీసేసింది. బికాస్ ఇట్ మేడ్ అ థార్ ఫిలిం బ్లాక్ బస్టర్. అండ్ కంప్లీట్ గా అంబియన్స్, అసలు థోర్ అనేసరికి ఒక మిస్టికల్ అంబియన్స్ ఉంటుంది. ఆ మిస్టికల్ అంబియన్స్ లోకి ఒక ఫన్ అండ్ కలర్ఫుల్నెస్ యాడ్ చేస్తారు టైకా వైటిటి రాగ్నరాక్ ఫిలిం తో. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఆ సినిమాలో ఎమోషన్స్ ఫన్ 2 ప్రాపర్ గా వర్కౌట్ అవుతాయి. బట్ అలాంటి మూవీ ఇచ్చిన డైరెక్టర్ మనకి లవ్ అండ్ థండర్ లాంటి థండర్ స్టార్మ్ వస్తే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అది మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్. సో ఎండ్ గేమ్ వరకు థార్ కి ఒక మంచి ఆర్క్ వచ్చింది, చాలా మంచి ఆర్క్ వచ్చి చాలా బ్యూటిఫుల్ ఎండింగ్ ఇచ్చారు థార్. ఐ మీన్ యాక్చువల్లీ థార్ ది ఎండింగ్ కాదు, బిగినింగ్ అనమాట. ఒక న్యూ బిగినింగ్ వస్తుంది థార్ అన్నట్టుగా ఎండ్ చేశారు ఎండ్ గేమ్ లో. బట్ ఆ న్యూ బిగినింగ్ చాలా చెత్తగా స్టార్ట్ అయింది. లెట్స్ హోప్ డూమ్స్డే అది ఎలా ఉండబోతుందో మంచిగా ఉండాలని కోరుకుందాం. సో ఇప్పుడే టీజర్ చూద్దాం. ఎక్కువ మాట్లాడుతున్నా అర్థమైంది, టీజర్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఓకే, ఓకే. Child, a life untouched by the soul. Oh, ఏమైంది? Lend me the strength of the old fathers, so that I may fight once more, defeat one more enemy, and return home to her, not as a warrior, but as a wolf, to teach her not battle, but stillness, the kind I never knew. Please find my words.
ఓకే, ఇది చాలా ఎమోషనల్ గా ఉంది guys. అంటే మనకి లాస్ట్ లో ఇన్ఫినిటీ సారీ, నాకు 11th Thunder సినిమా గుర్తులేదు. ఒకసారి థియేటర్లో చూసాను, తర్వాత దండం పెట్టేసాను. సో ఆ పేర్లు కంటిన్యూషన్స్ సరి గుర్తులేవు నాకు గుర్తున్నంత వరకు ఆ ఎంటిటీ పేరు ఇన్ఫినిటీ, అండ్ ఆ ఇన్ఫినిటీ నుంచి వచ్చేది లవ్. ఒక కూతురు వస్తుంది, ఆ కూతుర్ని థార్ పెంచుకుంటూ ఉంటాడు. టెక్నికల్లీ బుచ్చర్ కూతురు తను థార్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు తనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా లేదు తను వదిలేసి ఏదో వార్కి వెళ్తున్నాను, సో తన దగ్గరికి మళ్ళీ ఆ వార్ గెలిచి ఎనిమీని ఓడించి మళ్ళీ నేను తన దగ్గరికి రావాలి, ఆ స్ట్రెంత్ నాకు ఇవ్వని చెప్పి వాళ్ళ నాన్న కోరుకుంటున్నట్టు ఉంది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టీజర్లో, విచ్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అనుకుంటున్నాను నేను డూమ్స్ డేకి. ఆ ఎనిమీ ఎవరున్నారో ఆ ఎనిమీ వచ్చేసి డూమ్ అయి ఉండాలి. సో ఈసారి చివరి ఒక వార్ వెళ్తున్నా, ఈ వార్లో నేను చనిపోకుండా తిరిగి నా కూతురు దగ్గర రావాలి అన్నట్టుగా చెప్తున్నారు థోరు. అంటే థోర్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఎంటిటీస్ ఇన్ మార్వెల్ కదా. ఒక రకంగా మెయిన్ అవెంజర్స్ టీమ్ చూసుకుంటే థోర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. అంటే థోర్ అండ్ హల్క్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. సో ఆ లెక్కను చూసుకుంటే థోరే చావు గురించి ఆలోచించేంత పవర్ఫుల్ విలన్ డూము అనేది అన్నమాట ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను కామిక్ బుక్స్ చదవలేదు, బట్ యానిమేషన్ సిరీస్లు చూశాను. అందులో డూమ్ అసలు ఎలా ఉంటాడంటే ఒక మనిషి, హీఈస్ ఏ హ్యూమన్ బట్ హూ నోస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ టెక్నాలజీ. టోనీ స్టార్ కి బ్లాక్ మ్యాజిక్ వస్తే ఎలా ఉంటాడో ఆడే డూమ్ అనమాట. లిటరల్లీ అలా అదే చేస్తున్నారు ప్రస్తుతం డూమ్స్ డేకి. బట్ సో ఆడు డూమ్ ఎంత ఉంటాడంటే మనిషి అంత ఉంటాడు. క్యాప్టెన్ అమెరికా పక్కన చిన్నపిల్లల్లో కనబడతాడు అనమాట. ఆ రేంజ్ పర్సనాలిటీ ఉంటుంది డూమ్ కి. బట్ ఆ డిజైన్ అంతలా చూపించలేరు, కానీ పవర్ఫుల్ గా ఎలా చూపిస్తారనేది చూడాలి. సో లెట్స్ హోప్ ఇట్స్ గోస్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్. 2 డేలు నాకైతే పిచ్చిగా నచ్చాయి. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ చెప్పండి. సాటర్డే లైవ్ కుల్లం మాట్లాడుకుందాం. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ వాచ్ అలాంగ్ లైవ్ ఉంది ఫస్ట్ నా 1 AM. వచ్చేయండి, చూసేయండి, ఎంజాయ్ చేద్దాం. మీట్ చేద్దాం నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, బాయ్.